ఓటీటీ అందుబాటులోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉండే బెస్ట్ కంటెంట్ ప్రజలకు అమితంగా చేరువవుతోంది. ముఖ్యంగా ఈ ఓటీటీల ద్వారా వెబ్ సిరీస్లకు అమితంగా ఆకర్షితులవుతున్నారు. అయితే గత కొంతకాలంగా డాక్యుమెంటరీల హవా కూడా పెరిగిపోతోంది. నిజ జీవితంలో జరిగిన క్రైమ్ డాక్యుమెంటరీలకైతే ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. తాజాగా కరీ అండ్ సైనైడ్ అనే డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో సంచలనాలు సృష్టించడమే దీనికి ఉదాహరణ. ఇది ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాలీ జోసెఫ్ కేసు ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ. కరీ అండ్ సైనైడ్ ది జాలీ జోసెఫ్ కేసు అనే పేరుతో నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది విడుదలైనప్పటి నుంచి భాషతో సంబంధం లేకుండా దూసుకుపోతోంది. ఏకంగా 30కు పైగా దేశాల ప్రేక్షకుల ఆదరణ పొందింది. డిసెంబర్ 22వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో 2 వారాల పాటు గ్లోబల్ టాప్ 10 స్ట్రీమింగ్ కంటెంట్లలో ఒకటిగా నిలిచిందని నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. దీంతో అసలు ఏంటి ఈ కరీ అండ్ సైనైడ్ స్టోరీ అనే దానిపై తెగ చర్చ జరుగుతోంది. దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన జాలీ జోసెఫ్ కేసు ఆధారంగా ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించారు. కేరళలో 2022లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. కేరళలోని కూడతైకి చెందిన జాలీ అలియాస్ జాలీ జోసెఫ్ కు విలాసవంతమైన జీవితం గడపాలని ఆశ. అందుకు అడ్డుగా ఉన్న అత్తను, ఆస్తి కోసం మామను, అనుమానించాడని భర్తను, బాబాయ్ను ఆహారంలో సైనైడ్ పెట్టి చంపేసింది. తాను రెండో పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉందని తన ప్రియుడి భార్య ఆమె కూతురికి సైనైడ్ ఇచ్చి దారుణంగా హతమార్చింది. అలా ఎవరికీ అనుమానం రాకుండా 14 ఏళ్లలో 6గురిని హత్య చేసింది. 2002లో తన అత్త అన్నమ్మను, 2008లో మామ టామ్ థామస్ను, 2010లో భర్త రాయ్ థామస్ను, ఆ తర్వాత 2012లో అన్నమ్మ థామస్ సోదరుడు మాథ్యూను, 2016లో జూలీ రెండో భర్తైన షాజు భార్యను, 1.5 ఏళ్ల పాపను కిరాతకంగా చంపేసింది. 2002లో తన అత్తను మొదట హత్య చేసిన జాలీ 2016లో చివరి హత్య చేసింది. ప్రతి హత్యకు మధ్య కొంతకాలం గ్యాప్ తీసుకుంది. అయితే జాలీపై అనుమానం ఉన్న ఆమె ఆడపడుచు దాదాపు 6 ఏళ్ల తర్వాత 2019 జూన్లో పోలీసులకు ఫిర్యాదు చేసి తన తల్లిదండ్రులు, సోదరుడి మృతదేహాలకు మళ్లీ శవ పరీక్ష చేయాలని కోరింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. వారి అవశేషాల్లో సైనైడ్ ఉందని తేలింది. దీంతో జాలీ దారుణాలు వెల్లులోకి వచ్చాయి. 2019 అక్టోబర్ 5న జాలీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీని డాక్యుమెంటరీగా ఆద్యంతో ఆసక్తి రేకెత్తించేలా చిత్రీకరించడంలో డైరెక్టర్ క్రిస్టోనో టామీ 100 మార్కులు వేయించుకున్నాడు. దీంతో పాటు ఆ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారుల అభిప్రాయాలు, జాలీ జోసెఫ్ ఆడపడుచు, కుమారుడి సంభాషణలు, వారి కుటుంబానికి సంబంధించిన ఫోటోలతో డాక్యుమెంటరీని చిత్రీకరించడం చాలా వరకు ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని చూస్తున్నట్లే అనిపించింది. దీంతో భాషతో సంబంధం లేకుండా దీనిని ప్రపంచవ్యాప్తంగా తెగ చూసేస్తున్నారు.